దశాబ్దాలుగా తన అద్భుతమైన కామెడీతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న లెజెండరీ నటుడు బ్రహ్మానందం ఇప్పుడు పూర్తిగా భిన్నమైన అవతారంలో కనిపిస్తున్నారు. సాధారణంగా ఆయన తెరపై కనిపించగానే సహజంగా నవ్వులు పూయడం ఖాయం. కానీ ఈసారి మాత్రం ప్రేక్షకులను నవ్వించకుండా తన నటనతో ఆశ్చర్యపరిచేందుకు సిద్ధమవుతున్నారు. సుమంత్ ప్రధాన పాత్రలో, సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మైథలాజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ మహేంద్రగిరి వారాహిలో బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో బ్రహ్మానందం పాత్ర పేరు బ్రహ్మ. తాజాగా ఈ పాత్రకు సంబంధించిన ప్రత్యేక వీడియో గ్లింప్స్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ గ్లింప్స్ లో బ్రహ్మానందం సంప్రదాయ వస్త్రధారణలో చాలా సీరియస్ గా, భావోద్వేగంగా కనిపించారు. అమ్మా వారాహి, మా మహేంద్రగిరిని కాపాడు తల్లి అంటూ వారాహి అమ్మవారిని ప్రార్థించే సన్నివేశం ప్రధాన ఆకర్షణగా ఉంది. ముఖ్యంగా ఈ వీడియోలో బ్రహ్మానందం నుంచి ఎలాంటి కామెడీ ఎక్స్ప్రెషన్లు కనిపించకపోవటమే ఆసక్తి. ఆయన పాత్ర కథలోని దైవిక రహస్యాలు, ఆధ్యాత్మిక అంశాలతో బలంగా ముడిపడి ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ప్రేక్షకులు ఎక్కువగా కామెడీ పాత్రలో చూసిన బ్రహ్మానందం ఇలాంటి గంభీరమైన పాత్రలో ఎలా నటించారు అన్నది సినిమా విడుదల తర్వాత తెలుసుకోవాలి. ఇక మహేంద్రగిరి వారాహి కథ మహేంద్రగిరి కొండ, అక్కడ వారాహి ఆలయం చుట్టూ అల్లుకున్న పురాతన రహస్యాల నేపథ్యంలో సాగుతోంది. పౌరాణిక అంశాలను, అడ్వెంచర్ ఎలిమెంట్స్ ను, థ్రిల్లింగ్ మిస్టరీని కలిపి దర్శకుడు సంతోష్ ఈ సినిమాను తెరకెక్కించారు. దీంతో సినిమాకు ప్రత్యేకమైన విజువల్, ఆధ్యాత్మిక వాతావరణం ఉందని టాక్. సుమంత్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపిస్తున్నారు. ఐశ్వర్య రాజేష్, మాళవిక నాయర్, మీనాక్షి గోస్వామి కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల కూడా ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. విడుదలకు దగ్గర పడుతున్న కొద్దీ సినిమాలోని కీలక పాత్రలను ఒక్కొక్కటిగా పరిచయం చేస్తూ ఆసక్తిని పెంచారు. బ్రహ్మానందం పాత్రకు సంబంధించిన గ్లింప్స్ కూడా ఇదే వ్యూహంలో భాగం. ఇక బ్రహ్మానందం లాంటి లెజెండరీ నటుడిని పూర్తిగా భిన్నమైన కోణంలో చూపించాలని దర్శకుడి ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. తన హాస్యంతో ఎన్నో తరాలను అల్లించిన బ్రహ్మానందం ఈసారి బ్రహ్మ పాత్రతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటారా అన్నది ఆసక్తిగా మారింది. ఇక మహేంద్రగిరి వారాహి సెప్టెంబర్ 11న థియేటర్లోకి రాబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.